గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మవారు మీ ఇంటికి వస్తామంటే ఎవరైనా కాదంటారా? ఇక్కడ చల్లవారి కళ్ళల్లో వెలిసిన సిరిమాను చెట్టుకు సంబంధించి పైడి తల్లి అమ్మవారి ప్రతిరూపంగా కొలిచేటువంటి చింత చెట్టు. చాలా చాలా సంతోషం అండి. మా ఊర్లోకి రావడం, మా గ్రామంలోకి రావడం చాలా సంతోషం అండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం కొండతామరాపల్లి ప్రాంతంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారు మీ ఇంటికి వస్తామంటే ఎవరైనా కాదంటారా? సో అలాంటిది ఉత్తరాంధ్ర కల్పవల్లిగా విరాజిల్లుతున్న పసిడి తల్లి పైడి తల్లి అమ్మవారు వాళ్ళ కళ్ళాల్లో వెలిసిందంటే వారి యొక్క ఆనందాన్ని మనం చూస్తున్నాం కదా, ఆనందానికి అంతు లేదని అనిపిస్తుంది. సో ఇక్కడ చల్లవారి కళ్ళాల్లో వెలిసిన సిరిమాను చెట్టుకు సంబంధించి పైడి తల్లి అమ్మవారి ప్రతిరూపంగా కొలిచేటువంటి చింత చెట్టు, సిరిమాను చెట్టు దీన్ని అంటే ఉపయోగిస్తారు సిరిమాను రథం కోసం. అదే విధంగా చింతమాను, ఇంకోటి ఇరుసుమానుగా కూడా చింత చెట్టుని వినియోగిస్తారు. ఇక్కడ అమ్మవారికి ప్రతిరూపంగా చూసారా, బొట్టు అవన్నీ పెట్టి చీర కట్టి ఇంక ఇక్కడ అమ్మవారు ఈ వారం రోజులు ఎప్పుడైతే ఈ చెట్టును తరలిస్తారో అంతవరకు కూడా అమ్మవారు ఇక్కడ ప్రజల చే పూజలు అందుకోబడతారు. సో భక్తులందరూ కూడా కోలాహల నడుమ అమ్మవారికి తమ యొక్క కోరికలు నెరవేర్చమని, చల్లని చూపులు తమ ముందు ఉంచమని పసుపు కుంకాలు అమ్మవారి కోసం నివేదిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్న అంటే ఈ ఏరియాకి సంబంధించి ప్రజలు, ఎందుకంటే అమ్మవారు వాళ్ళ ఇంటికి వచ్చిందంటే లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంది, సో మా పూర్వజన్మ సుకృతం ఇదంతా కూడా మేము ఎన్నో జన్మలు అదృష్టం చేసుకుంటే గానీ ఈ జన్మలో ఈ ప్రాప్తి లభించలేదని ఇక్కడ ఉన్న చల్లవారి అప్పలనాయుడు వారి కళ్ళల్లో ఉన్న ప్రజలంతా కూడా ఎంత ఆనందంగా ఉన్నారో చూడొచ్చు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మవారు వాళ్ళ కళ్ళల్లో వెలిసినందుకు వారి యొక్క భావోద్వేగం, అదే విధంగా ఆనందం ఎలా పంచుకుంటారో కూడా చూద్దాం. సార్ నమస్తే అండి. అమ్మవారు మీ ఏరియాలో మీ కళ్ళల్లో వెలిసారు, సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే అమ్మవారు వచ్చిందంటే లక్ష్మీదేవి నడుచుకొని వచ్చి మీ ఇంట వెలుస్తున్నాను అని చెప్పారు. ఎలా చూడొచ్చు? లేదు, అమ్మవారిని మాకు చాలా నమ్మకంగా ఈ అమ్మవారికి చెట్టు పూజ వల్ల నాకు చాలా సంతోషం. ఆవిడ ఇక్కడికి రావడం, ఈ జనాలందరూ ఇక్కడికి వచ్చి ఈ ఉత్సాహంగా చాలా జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మా నాన్న మా తండ్రులు సంపాదించింది అయినా సరే మాకు ఒప్పుడు లేదు, ఇంత ఆనందంగా ఇక్కడ ఉందండి మేడం. అమ్మవారు వస్తున్నారు, మీ కళ్ళల్లోకి వచ్చారు, మాకు ఇలా స్వప్నంలో కనబడ్డారు అని సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు గారు చెప్పిన తర్వాత మీ ఆనందం ఎలా అనిపించింది? మాకు ఈ గ్రామం చేసుకున్న అదృష్టం, మా ప్రజలందరం చేసుకున్న అదృష్టం. మాకు తల్లి ఇక్కడ కోరడం మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఆ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. గ్రామ ప్రజలందరము చాలా నిన్నటి బట్టి అయితే ఎంత ఆనందంతో ఉన్నామంటే అంత ఆనందంతో ఉన్నాము. ఇలాగ చూస్తున్నారు కదా ఆ ఆనందాలు ఎలా జరుగుతున్నాయి అనేది. కానీ ఆ తల్లికి మేము మా ఊర్లో ఈ సిరిమారు కోరడము మేమెంతో చేసుకున్న అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుంది. వచ్చే ఏడు మా కళ్ళాల్లో కూడా అమ్మవారు సందేశం ఇస్తే బాను, ఆ స్వప్నంలో మా కళ్ళాలకు అదృష్టం ఎప్పుడు దక్కుతుందని చాలా మంది ప్రతి ఏడు కూడా చూస్తారు. ఎందుకంటే పైడి తల్లి అమ్మవారిని దర్శించుకోవడం కోసం, ఆమె దర్శనం కోసం అనేక రాష్ట్రాల నుండి ప్రజలైతే మాత్రం గుడికి వెళ్తారు. కానీ ఈ వారం రోజులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. సో ఇక్కడ గ్రామస్తులు, అదే విధంగా ఈ కళానికి సంబంధించిన ఈ యజమానులు వీరంతా కూడా వీరి ఆనందానికి అవధులు లేదనే చెప్పుకోవచ్చు. పైడి తెల్లం వెళ్ళడం వల్ల మాకు ఇంట్లో చల్లగా ఉండాలి తల్లి, మా లక్ష్మీదేవి వేసినట్టు అనుకుంటాను. మా ఊరందరినీ, మా ప్రజలందరినీ ఎంతో పుణ్యం, ఎన్నో జన్మల పుణ్యం, మా మామలు మా తండ్రులు పుణ్యం అది. అందువల్ల మాకు ఎంత దద్దుసు కలిగింది. ఆ తల్లిని మేము సదా పూజిస్తుంటాము. ఆ తల్లి ఉరుమాను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉరుమాను ఎప్పుడు వెళ్ళకుండా ఉండను నేను. అందువల్ల మాకు ఈ పుణ్యం కలిగింది, ఎన్నో జన్మల పుణ్యము. తల్లి ఊరందరినీ మమ్మల్ని కూడా అదృష్టం భావిస్తాను అని చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో తెలియదు మా ఊరు అలాంటిది, ఊరు జనం అందరూ మా దగ్గరికి వచ్చారు. కావున మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. తల్లి మా ఎందుకు కరుణించిందమ్మా.
మాకు అంతే ఆనందం. ఇది ఒక లోన్లీ ఏరియా అనుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక రోడ్డు మీద వెళ్తుంటే కొండ తామరాపల్లి బోర్డు తప్పితే లోపలికి ఎప్పుడు వచ్చే అవకాశం కూడా ఉండదు, వచ్చే పని కూడా ఎవరికి. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ జన జాతర తలపిస్తుందని చెప్పుకోవాలి. అంగరంగ వైభవంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అమ్మ, ఒక మహిళగా అంటే ఎన్నో సంవత్సరాల నుండి అమ్మవారి దర్శనంకు వెళ్తుంటుంటారు మీరు. సో ఈ ఏడు మీ అమ్మవారు మీ ఇంటికి వచ్చారు, ఎలా అనిపించింది వార్త తెలియగానే? చాలా సంతోషం అనిపించిందండి. ఆ తల్లి మా కాళ్ళ వద్దకు వచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి. మా ఊర్లోకి రావడం, మా గ్రామంలోకి రావడం చాలా సంతోషం అండి. మాకు ఆనందంగా అనిపిస్తే సంతోషం ఇచ్చి ఆ తల్లి మమ్మల్ని ప్రార్థించి ఊరందరినీ చల్లగా చూసుకొని మమ్మల్ని చూసుకుంటే సంతోషం. మరి మీ చుట్టాలు అందరికీ చెప్పేశారా అమ్మవారు మా ఇంటికి వచ్చేసారు? నిన్ను ఎప్పుడు 4 గంటల నుంచి జనాలంతా పండుగ చేసుకొని నిద్రలేవు. ఎప్పుడు వస్తారు ఎప్పుడు తల్లిని చూస్తాము, ఎప్పుడు అలంకారం చేస్తారు అనేది నిన్నటి బట్టి పండుగ. పెద్ద ముత్తైదు, ఎందుకంటే వీళ్ళతో మాట్లాడి చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మవారి వైభవం గురించి, అదే విధంగా ఈ వారం రోజులు అమ్మ, ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది మీ ఊరు చెప్పండి. పండుగ నాకు ఉంటుందమ్మా. మరి కనుక అంత ఆనందం కాదు. మరి చెప్పేశారా మీ వాళ్ళందరికీ? చెప్పాం, చాలా మంది చెప్పాం. మరి అందరూ అంటే మీ చుట్టాలు అందరూ అంటున్నారా మీకు దక్కిసింది అదృష్టము? మరి మీ చుట్టాలు అందరికీ చెప్పుకుంటున్నారు కదా, అయితే మేము రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అనేసి అని బ్యాగులు చదువుతున్నారా? వస్తున్నారు, మేము ఇప్పుడే వస్తాము. ఇవాళ చాలా మంది వచ్చారు. ఈ వారం రోజులు ఇక్కడ వాతావరణం ఎలా ఉండబోతుంది? ఈ రోజు అంటే అందరూ వచ్చారు, బొట్టు పెట్టారు, ఒక సందడి అంటే చెట్టు తరలించేంత వరకు, సినిమాను తరలించేంత వరకు కూడా ఈ వారం రోజులు ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు? ఆ తల్లికి మంచి భజనలతోటి, కోలాటంతో అందరూ గ్రామ ప్రజలందరినీ కూడా ఆ తల్లికి మంచి పూజలు చేసి ఆ తల్లిని సాగనంపుతాం. ఈ వారం రోజులు కూడా మా శైశప్తాలుగా ఆ తల్లికి పూజలు చేసుకొని మేము చేసి ఆ తల్లిని సాగనంపుతాం. ఉగరంపేట వరకు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు అమ్మవారి గురించి మహిళలు, ఎందుకంటే అమ్మవారి దర్శనం కోసం తెల్లవారు నుండి ఎంతో నియమ నిష్టలతోటి ఇంట్లో పూజలు చేసేసుకొని అమ్మవారి దగ్గరికి రావడానికి ప్లాన్ చేసుకుంటారు. కానీ దీని వెనక అంటే ఇంత ఆనందం వెనక మీది కూడా ఉంటుంది, మీ ఊరు కాబట్టి. సో మీ మాటలంటే మా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇలవేల్పు కల్పవల్లి మన పైడితల్లి అమ్మవారు పండుగ అంటే ఒక ఘనంగా జరిపించడానికి చిన్నలు పెద్దలు అందరూ కూడా సహకరిస్తారు. గంట్యాడ మండలం అంటే భక్తిభావం మండలం, అందువల్ల రోజు భజన చేస్తూ మరి ఆ రోజు విజయనగరం వెళ్లే వరకు మరి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం చేసి మరి అన్నదానం ఏర్పాటు చేసి మరి భక్తి శ్రద్ధలతో మేము విజయనగరం సాగపంపుతామమ్మా. మరి అమ్మవారిని ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించవాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నామమ్మా. జై పైడిమంబ. ఇక్కడ భక్తుల కోలాహలం ఒకవైపు అయితే అమ్మవారి సిరిమాను ఇక్కడ సాక్షాత్కరించింది అనగానే ముఖ్యంగా ఫస్ట్ అలర్ట్ అయ్యేది పోలీసులు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పోలీసులు బందోబస్తు, ఈ వారం రోజులు ఇక్కడికి సంబంధించి ఏర్పాట్లు, అదే విధంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫస్ట్ చూసేది మాత్రం పోలీసులు అనే చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడి సిఐ లక్ష్మణరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. గంట్యాడ గ్రామంలో ఇక్కడ కొండ తామరాపల్లి అమ్మవారు వెలిసారు అనేసరికి భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర పైడితల్లి అమ్మవారు అనేసరికి ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారు మా కళ్ళాల్లో వెలిస్తే బాగుందని ఆశగా ఎదురు చూస్తారు. సో గుడి తర్వాత అంటే గుడి కన్నా ముందు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మవారికి భక్తులు కోరికలు సమర్పించుకోవడం కానీ, నివేదికలు ఇచ్చుకోవడం కానీ అన్ని ఉంటాయి. సో ఇక్కడ బందోబస్తుకు సంబంధించి అంటే ఈ వారం రోజులు మీకు పెద్ద టాస్క్ అనే చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఉత్తరాంధ్ర ఎలువేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారికి సంబంధించి సిరిమాను ఇరిసిమాను అనేది గంట్యాడ మండలం కొండతామపల్లి గ్రామంలో గుర్తించడం అనేది జరిగింది. దానికి సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుండి 24వ తారీఖు వరకు కూడాను ప్రాపర్గా పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా రౌండ్ ద క్లాక్ ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడాను మేము ప్రాపర్గా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకి వచ్చే వరకు సేఫ్గా మళ్ళీ తిరిగి పంపించే బాధ్యతను మేము తీసుకొని దానికి తగ్గట్టుగా బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ అనేసరికి కొంచెం లోన్లీ ఏరియాస్, ఎందుకంటే ఇటు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తప్పితే ఈ లోపలికి ఎవరు కూడా రాలేని పరిస్థితి ఒకప్పుడు. కానీ వారం రోజులు ఒక జాతరలా ఉంటుంది అనుకోవచ్చా?
ఎస్ ఎగ్జాక్ట్లీ. దానికి సంబంధించి ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండాను మన జంక్షన్ లో కూడా ప్రాపర్ బందోబస్తు అనేది తప్పకుండా అరేంజ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడికి ఈ రోజే తెలిసింది కాబట్టి ఈ వారంలో కూడా ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. సో దొంగల నుండి జాగ్రత్త, అదే విధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? యూనిఫామ్ స్టాఫ్ తో పాటు మఫ్టీలో కూడా కొంతమంది స్టాఫ్ ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ స్నాచింగ్స్ కానీ జరగకుండా దానికి తగ్గట్టు కూడా బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే గ్రామ పెద్దలు అంటే కల్లాలో అమ్మవారు వాళ్ళ ఇంటికి వచ్చారని ఆనందం ఒక ఎత్తు అయితే, గ్రామ పెద్దలు మా గ్రామంలో వెలిసింది పైడితల్లి అమ్మవారు, మా ఇంటికి వచ్చింది మా ఇంటి ఆడపడుచు అంటూ గ్రామ పెద్దల ఆనందానికి అయితే మాత్రం హద్దు లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి నుండి కూడా వాళ్ళకి ఫోన్లు బిజీ అయిపోయి ఖాళీ లేదంట ఎక్కడాను. మనం ఫోన్ చేసినా సరే బిజీతోనే వస్తుంది. సో వాళ్ళ ఆనందాన్ని కూడా మనం కంపల్సరిగా తెలుసుకోవాలి. సార్ నమస్తే అండి. గ్రామ పెద్దలుగా అమ్మవారు మీ ఇంటికి ఈ ఏడు రప్పించేసుకున్నారు మహాలక్ష్మిని. సో విజయనగర ప్రజలందరినీ చల్లగా కాపాడే తల్లి ఇక్కడ మీ గ్రామంలో వెలిసింది. సో దీని గురించి ఏం మాట్లాడతారండి? ఈ రోజు సుదినం ఉత్తరాంధ్ర కాదు యావత్ భారతదేశానికే పైడితల్లి అమ్మవారు మహా దేవత తల్లి. ఆవిడని తలుచుకుంటే ఏ పనైనా సరే కార్యక్రమాలు జరుగుతాయి. మేమందరం కూడా ఈ 24వ తారీఖు వరకు కూడా ఈ గ్రామంలో ఈ అమ్మవారి చెట్టు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యాలు, అలాగే 24వ తారీఖున 6000 మందికి దగ్గర భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా సౌఖ్యంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పోలీస్ ఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు మాట ఇచ్చారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, అలాగే సర్పంచులు అందరూ కూడా వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఉండి అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మనం తీసుకుంటాం. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క భావోద్వేగం. అమ్మవారు వాళ్ళ కళ్ళల్లో వెలిసినందుకు ఒకరి ఆనందం అయితే మా గ్రామంలో వెలిసింది మాకు ఇంకా ఆనందం అంటూ ఒక్కొక్క వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఎవ్వరి మొహంలో చూసినా ఒక ఆనందం, కళ్ళల్లో అమ్మవారు మా ఇంటికి వచ్చేస్తున్నారు అని అంటే ఆనంద బాష్పాలు ఒక్కొక్కరికి వచ్చేస్తున్నాయి. ఎలా అనుకోవచ్చు ఈ అద్భుత ఘట్టాన్ని? చాలా సంతోషం అమ్మ. ఉత్తరాంధ్ర విలవేల్పు అయినటువంటి శ్రీ పైడిమాంబ గారి ఆ సిరిమాను మరియు ఇరుసుమాను మా గ్రామంలో చల్లవారి కళ్ళల్లో కోరడం నిజంగా మా గ్రామం చేసుకున్న అదృష్టమే, అది మా పూర్వజన్మ సుకృతమే. ఈ రోజు నుంచి గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు, పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు మరియు విద్యుత్ వారి సహకారంతో పక్కా ఏర్పాట్లు చేసి వచ్చిన ప్రతి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోజు ఇక్కడ నిత్యాన్నదానము మరియు 24వ తారీఖున అంటే 24వ తారీఖు ఉదయం 7:30 గంటలకు అమ్మవారి సిరిమాను కొట్టడం జరుగుతుంది. ఆ రోజు భారీ అన్న సమారాధన చేయడానికి మేము ఒక ప్రణాళిక అయితే ఆలోచిస్తున్నామమ్మా. ఎవరికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు కానివ్వండి, లేదంటే భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఒక ప్రణాళికబద్ధంగా చేయడానికి మేము ఒక కృతనిశ్చయంతో ఉన్నాము. అలాగే ఆ తల్లి కరుణా కటాక్షం మా గ్రామానికి మరియు మన మండలానికి, మన జిల్లాకి కలగాలని ఆశిస్తూ నమస్కరిస్తున్నాం. చూసారు కదా, ఇక్కడ కొండ తామరాపల్లిలో ఉన్న సిచ్యువేషన్ ఇది. ఒక్కొక్కరు ఆ కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు. అమ్మవారు మా ఇంటికి వస్తున్నారు, మరికొన్ని రోజులు ఇక్కడే ఉండబోతున్నారు. 24వ తారీఖు వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకునే అదృష్టం మాకు లభించింది. సిరిమాను రథానికి సంబంధించిన సిరిమాను ఇక్కడ నుండి వెళ్తుంది. సో మాకు ఒక జాతర అయితే మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, iDreams Media, విజయనగరం. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.